మానవుడు పాపం ఇప్పుడు వరకు చూస్తున్నాం కదా. డౌట్స్ ఏమంటే చెప్పండి. ఇప్పుడు వరకు ఉన్న దాంట్లో డౌట్స్ ఏమంటే చెప్పండి. అని ఇంకా కొద్దిగా లోతుకి వెళ్ళొచ్చు. ఇంకా నేను ఇప్పుడు వరకు ఉన్న దాంట్లో ఏమైనా అర్థం కాకపోయినా అందరూ ఏమైనా డౌట్ వచ్చినా చెప్పొచ్చు, ముందుకు వెళ్ళిపోవచ్చు. మానవుడు ఎన్ని రకాలుగా పాపం చేస్తున్నాడు? 4 రకాలుగానే చేస్తున్నాడా? అంటే ఏమున్నా ఇందులోకి వచ్చేస్తాయి. మనకి ఆలోచన ద్వారా వచ్చినవి అన్నీ కూడా అందులో వచ్చేస్తాయి. బ్రేక్ తీసుకున్న అంటే కొద్దిగా యాక్టివ్ అయిపోయారు ఆలోచన ద్వారా. అలాగే మనం మాట్లాడే మాటల ద్వారా, తర్వాత క్రియల ద్వారా, 4వది ఇవి. ఇప్పటివరకు చూసుకున్న దాంట్లో ఇవే కాదు, అంటే మనుషులు పాపం చేయడానికి ఇలా చేస్తాము. కాదే మనుషుల స్వభావమే ఆదాము దగ్గర నుంచి, మొట్టమొదటి మనుషుల దగ్గర నుంచి పాడు చేసుకున్న కారణంగా పాపం అనేది భూమి మీదకి ఎంటర్ అయిందని, ఆ పాప పర్యవసానం లేకపోతే దానికి వచ్చిన ఫలితం, లాభం లేకపోతే గిఫ్ట్ ఏమో, దానివల్ల వచ్చింది ఏంటంటే మరణం. ఆదాము తెచ్చుకున్నాడని, అదే తన తరాలందరికీ కూడా వారసత్వం ఇచ్చేసాడని మనం నేర్చుకున్నాం. దీనికి మన బైబిల్ రుజువులు చూద్దాం. బైబిల్ ఏం చెప్తుంది, నేను చెప్పడమే కాదు, అది బైబిల్ ఏం చెప్తుంది అని. రోమపత్రిక చేద్దాం ఒకసారి. 5వ అధ్యాయము, రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. అందరు తీసారా? చదువు. ఇట్లుండగా ఒక్క మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగ ప్రవేశించను. చాలు. ఏం చెప్తుంది బైబిల్ ఇక్కడ? ఎంతమంది ద్వారా వచ్చింది పాపం లోకంలోకి? ఒకే మనిషి ద్వారా. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఒక్క మనుషుని ద్వారా పాపము ద్వారా ఏమొచ్చింది? మరణమును మన లోకంలోనికి వచ్చింది. కొరింథీ పత్రికలో కూడా చూద్దాం. 15వ అధ్యాయము 20. 1 కొరింథీ 15:21. 1 కొరింథీ 15:21. మనుషుని ద్వారా మరణము వచ్చును కనుక మనుషుని ద్వారానే మృతుల చాలు. ఫస్ట్ వచనం చాలు. మనుషుని ద్వారానే మరణము వచ్చును. మనుషుని ద్వారా మనకు మరణం ఎలాగొచ్చింది అసలు? ఇప్పుడు మనం అందరం కొంతకాలం ఉన్న తర్వాత చనిపోతాం. మనుషులందరూ, మన పితరులందరూ అలాగే అవుతున్నారా? ఎవరు ఉండిపోయి ఉన్నారా? ఆదాము కాలం దగ్గర నుంచి చూస్తే, ఆదాము కాలం దగ్గర నుంచి ఫస్ట్ ఆదాము దగ్గర బతికిన దగ్గర చూస్తే సుమారుగా అందరూ 1000 సంవత్సరాల వాళ్ళే. 1000 ఆదాము దగ్గర నుంచి అందరూ 930, 970, 900 దాటేసి ఇంకా జీవించిన వాళ్ళు అందరూ. కానీ అన్ని సంవత్సరాలు జీవించిన పులిష్టపూట వచ్చేసింది. చనిపోయారు, వాళ్ళే చనిపోయారు. ఎంతకాలం జీవించినా ఖచ్చితంగా మరణం అనేది ప్రతి ఒక్కరికి వచ్చేసింది. ఎవరి ద్వారా? ఒక్క మనుషుని ద్వారా. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. అంటే మనకి మరణం అనేది వచ్చిందంటే మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మనం చేసిన తప్పు వల్లే కాకుండా, జాగ్రత్త గమనించాలి, మనం చేసిన తప్పు వల్లే కాకుండా మన పితరుడైన ఆదాము దగ్గర నుంచి వచ్చిన స్వభావంలో నుంచి పుణికిపుచ్చుకున్న ఈ స్వభావంలో వచ్చిన మరణం అనేది మనల్ని ఏలుతుంది. దీనికి మనకు లోకల్లో మనకు ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక, మనకు సాధారణంగా ఇప్పుడు మనం పెద్ద ఎదిగిన తర్వాత మనం తప్పు చేసాం, ఒకవేళ మనమే పాపం చేసాము, మన మీదే పాపం ఏర్పడైంది, మనం చచ్చిపోతాం అనుకుంటే ఓకే. అనుకుంటే అంటే నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను చచ్చిపోవాలి, మరణం అనేది వచ్చి. పుట్టిన పిల్లలు చచ్చిపోతుంటారు. పుట్టిన పిల్లలు మరి వాళ్ళు ఏం పాపం చేస్తారని? పాపం చేసి ఉంటారంటారా? కొంతమంది కడుపులోనే చచ్చిపోతుంటారు వాళ్ళు. అంటే ఏముంది ఇక్కడ? మానవుడుగా వచ్చే వారికి ఆల్రెడీ
ఆ స్వభావం అనేది, మానవ స్వభావంలోనే మరణం అనేది ఉంది. అంటే పుట్టినోళ్ళని చచ్చిపోతున్నారంటే దేవుడు మళ్ళీ దేవుడి మీద గెంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అది కాదు ఇక్కడ, అది మ్యాటర్ కాదు ఇక్కడ. అంటే దేవుడు వాళ్ళకి అలాగ ఇచ్చాడు, అక్కడి నుంచి అలా తీసుకెళ్ళిపోయాడు పుట్టుటలో. కానీ వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలో ఉంటారు. మనిషిగా ఆ భూమి మీదకి వస్తున్నాడు అంటే వచ్చిన ప్రతి వ్యక్తి కూడా పరలోక రాజ్యంలో ఉంటాడు. దావీదు దగ్గర కూడా దావీదు ప్రార్థన చేస్తూ పుట్టిన పిల్లడి గురించి ప్రార్థన చేస్తాడు. ఆయన బతకడం ఏమంటాడు దావీదు? ఏం చెప్తాడు? ఎందుకు మరి పిల్లోడు చచ్చిపోయాడు కదా, ఇప్పటివరకు ప్రార్థన చేసావు, పిల్లోడు చచ్చిపోయిన తర్వాత లేచి నువ్వేం మళ్ళీ ప్రార్థన చేసుకుని అన్ని తినేతనం జనరల్గా ఉన్నావు ఎందుకు అని చెప్పేసి సైనికులు అది అడుగుతుంటే అంటాడు మాట, చెప్పిన మాట, నేను అతన్ని మళ్ళీ నా దగ్గర తీసుకురాలేను, కానీ నేను అక్కడికి వెళ్తాను. ఎక్కడికి? తను ఉన్న దగ్గరికి వెళ్తాను, నేను మళ్ళీ చూస్తాను అతను. అంటే అతనికి ఒక ప్రత్యేకమైన ప్లేస్ అనేది ఉంది. దేవుడు ఎవరిని ఎంతకాలం నియమిస్తారో మనకు తెలియదు. ఖచ్చితంగా ఆ చోటికి మాత్రం వాళ్ళు ఉంటారు. అది వేరే సభ్యుడు దానికి వచ్చినప్పుడు కూడా ఎందుకు చిన్న హిల్ట్ ఇవ్వాలని చెప్పేసి దానికి చెప్తున్నాను. సరే, ఇక్కడికి వచ్చేద్దాం. 15వ అధ్యాయంలోకి, రోమ పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం నుంచి, మనుషుని ద్వారా మరణమును, మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకంలోనికి ఎలాగ ప్రవేశించనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మనం అందరికీ, ఇక్కడ చూడండి క్లారిటీ చేస్తాను పౌలు గారు, మళ్ళీ ఆదాం మీదకి కానీ తోసేస్తారేమో. మొట్టమొదటి ఆదాం మీద తోసేసి నీ వల్లే మరణం వచ్చింది మాకు, అవ్వమ్మ నీ వల్ల మరణం వచ్చిందని నీ మీద తోసేస్తారేమో అని చెప్పేసి క్లియర్గా ఇచ్చేస్తున్నాడు వాక్యం. ఏమంటాడు అక్కడ? ఆదాం నుంచి మరణం వచ్చింది ఓకే, కానీ ఇక్కడ మళ్ళా ఏంటంటున్నాడు? మనుషులందరూ ఈ లిస్టులో ఈ చేసినవి ఉన్నారు. పాపము చేసినందున మనుషులందరికీ మరణం సంప్రాప్తించింది. మరి ఇది ఎలా పోతుంది? ఇది ఇప్పుడు చెప్పే ఆయన మాటలు లేకపోతే నేర్చుకునే సబ్జెక్టులోని దీని గురించి మనం తర్వాత విషయం చూద్దాం. ఎలాగనగా ధర్మశాస్త్రం వచ్చిన కనుక పాపము లోకంలో ఉండేది. గట్టిగా చూద్దాం. ఎలాగనగా ధర్మశాస్త్రం వచ్చిన కనుక పాపము లోకంలో ఉండేను, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమము పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం వేయలేను. ఇక్కడ ఏం చూసుకున్నాం? ఇందాక పుట్టిన పిల్లలు కూడా చనిపోతున్నారు అన్నా కదా. ఎందుకు వచ్చింది ఇది? ఆదాము అక్కడ చేసిన పాపం అందరి మీద. ఇది క్లియరెన్స్. తర్వాత మోషే వరకు అలాగే ఉంది. అంటే ధర్మశాస్త్రం మోషే దగ్గర నుంచి వచ్చింది కదా, అక్కడ డివైడ్ చేస్తున్నాడు. తర్వాత ఆదాము రాబో వారికి గుర్తై ఉండేను, అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకరి అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించాను. మరియు పాపము చేసిన ఒకరి వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలగలేదు. యాలయనగా తీర్పు ఒక అపరాధ మూలముగా వచ్చినదే శిక్షావిధికి కారణమయ్యింది. కృపావరం అయితే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమయ్యింది. ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఆదాము నుంచి ఎలాగైతే పాపం అందరికీ సంప్రాప్తి ఇచ్చిందో, యేసుక్రీస్తు అంటే కొరింథీ పత్రికలో ఇందాక చదివిన దాంట్లో కొరింథీ 15వ అధ్యాయంలో చెప్పండి మాట ఏంటంటే, మొదటి ఆదాము కడపడి ఆదాము అంటాడు. ఆదాము అంటే మనిషి, మానవుడు, అంతేనా? మానవుడు. మొదటి ఆదాము ఎవరంటే పుట్టిన ఆదామే. మనం ఇప్పుడు ఆదికాండంలో చూసుకున్న ఆదాం. కడపటి ఆదాము అని చెప్పిన సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి అన్నాడు. అంటే ఇతను భూమిలో నుంచి వచ్చాడు, భూమి నుంచి వచ్చాడు, దేవుడు సృష్టిగా వచ్చాడు. ఈ కడపటి ఆదామేమో యేసుక్రీస్తు దేవుని దగ్గర నుంచి పంపడ్డాడు. ఇక్కడ రెండు డిఫరెన్స్ మనకు కనబడుతుంటాయి. కొరింథీ పత్రిక 15వ అధ్యాయం అంతా అదే కనబడుతుంది. ఇక్కడ కూడా మన డిఫరెన్స్ చూపిస్తూ ఇక్కడ ఏమంటాడంటే, మొదటి ఆదాం వల్ల పాపం అందరికి వచ్చేసింది, టోటల్ అందరికి వచ్చేసింది, అందుకని అందరూ వచ్చుకోవాలి. ఇప్పుడు అలాగే ఈ ఆదాం వల్ల, అంటే ఈ మనుషుల వల్ల, అంటే యేసుక్రీస్తు ప్రభు వారి వల్ల, ఆయన కృప ద్వారా ఇప్పుడు అందరికీ కూడా కృప ఇచ్చి రక్షించాలని వచ్చేసాడు ఆయన.
కానీ కానీ ఇక్కడ చెప్పిన మ్యాటర్ ఏంటంటే అందరికీ ఆదాము వచ్చినట్టే కృప అందరికీ రాలేదు. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, బాగా అబ్జర్వ్ చేస్తున్నారు లేదు, ఒక్కడ పాపం వల్ల మనుషులందరి మీద పాపం వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చారు? మన పాపాలు, మనుషులందరి పాపాలు తీయడానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన చేసిన బలియాగం వల్ల ఇప్పుడు మనుషులందరి గురించి చేశాడు. ఆయన అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన లోకానికి వచ్చాడు. మనుషులందరి గురించి వచ్చాడు. ఆయన ఏ ఒక్క వ్యక్తి గురించి విడిచిపెట్టకుండా ఆయన వచ్చాడు. కానీ ఆయన కృప చూపించిన కృపా విధానం అందరి మీదకి కావాలని వచ్చాడు, కానీ అందరికీ ప్రాప్తించలేదట. మరి ఎవరికి వచ్చింది ఈ కృప? అంటే ఎవరికి వచ్చింది రక్షణ? యేసుక్రీస్తు వారి రక్షణ ఎవరికి వచ్చింది? యేసుక్రీస్తు వారి కృప ఎవరికి వచ్చింది? యేసుక్రీస్తు వారు ఎవరు రక్షించబడతారంటే ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి మాత్రమే కృప దొరికింది. ఇది ఇక్కడ డివైడ్ చేయండి. ఎవరికట? ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో. లేకపోతే ఆదాము ద్వారా ఎలా వస్తుంది అలా వచ్చారు అందరికీ. కానీ క్రీస్తు ప్రభు వారి ద్వారా ఎలా వచ్చింది? ఆయన ఇవ్వాలని ఉద్దేశం ఉంది అందరికీ. ఇప్పుడు ఎంత తప్పు చేసినా, ఎంత పాపి అయినా ఆయన దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే కనుక ఆయన కృప ఇచ్చేస్తాను అంటున్నాడు. చేసింది మళ్ళీ చేయొద్దు అంటున్నాడు. చేసిన తప్పితే మళ్ళీని చేయొద్దు అంటున్నాడు. అలా వచ్చి నా దగ్గరికి వచ్చి పశ్చాత్తాపం చేసి ఒప్పేసుకో, నీ కృప ఇస్తాను, నేను రక్షణ చేస్తాను అంటున్నాడు ఎంత దేవుడు. ఇది ఫ్రీ. ఇది అన్నట్టు ఇక్కడ మ్యాటర్ చెప్తున్నాడు. క్రీస్తు ప్రభు వారి ద్వారా అందరికీ కృప వచ్చింది, కానీ అంగీకరించిన వాళ్ళకి సొంతం చేసుకుంటున్నారు. వాళ్ళకి అది ఇచ్చేసాడు అనమాట. ఆ విషయాలు చెప్తున్నానట. అందుకనే కృపావరం అయితే అనేకమైన అపరాధాల మూలంగా వచ్చినదే. మనుషులు నీతిమంతులుగా తీర్చబట్టుకు కారణమైన మరణము ఒకని అపరాధాల మూలంగా చదవదు. వచ్చినదే ఆ ఒక్కని ద్వారానే పొందిన వారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒక్కని ద్వారానే ఏలుదురు. అంటే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, ఒక్కని ద్వారా మరణం వచ్చింది 15వ అధ్యాయం 12వ వచనంలో. అలా ఒక్కని ద్వారానే కృప కూడా వచ్చేసింది, ఇచ్చేసాడు ఆయన. ఒక్కని ద్వారా మరణం ఎలాగొచ్చిందో దానికి సూచనగా ఆ ఒక్కడిని ఎలా చూపిస్తున్నాడు ఆదాముని. ఇప్పుడు ఈ ఒక్కడి ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మీకు ఎలాంటి వ్యక్తి అయినా సరే, ఎలాంటి పాప అయినా సరే ఆయన దగ్గరికి వస్తే కనుక మనకి రక్షణ. ఇదనమాట అక్కడ చెప్పింది. జయం ఇచ్చేసాడు, ఆయన కృప ద్వారా వచ్చాడు. కాబట్టి తీర్పు కింద వచనాల్లో 19 వస్తుంది. ఒక మనిషిని అవిధేయత అనేకులను పాపులుగా. ఇప్పుడు ఎవరిది ఒక్కల అవిధేయత? ఎవరిది? ఆదాము. ఎలాగ మనుషులందరినీ పాపులు చేసేసిందో ఇక్కడ ఫస్ట్ ఆదాముకి రెండో ఆదామని యేసుక్రీస్తు ప్రభువుకి డిఫరెన్స్ అన్నమాట. తర్వాత అలాగే ఒకని విధేయత వలన అనేకులను నీతిమంతులుగా చేయకూడదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఇప్పుడు ఏమవుతున్నామంటే మనం నీతిమంతులుగా చేయబడుతున్నాం. ఇక్కడ చాలా అర్థం చేసుకోవాలి. మనం నీతిమంతులు అయిపోలేదు, ఆయన ద్వారా చేయబడుతున్నాం. ఆయన చేశాడు కాబట్టి నీతిమంతులు అవుతున్నాం. ఆయన లోనికి వచ్చాం కాబట్టి నీతిమంతులు అనమాట. ఇప్పుడు ఆయన రక్తం ద్వారా, ఆయన కృప ద్వారా మనల్ని కడిగి పవిత్రపరిచి మనల్ని నీతిమంతులుగా ఆయన చేస్తున్నాడు. ఇది ప్రాసెస్. ఇప్పుడు ఒక్కసారి అక్కడికి వెళ్ళిపోదాం. కొరింథీ పత్రిక దగ్గరికి వెళ్దాం. ఇందాక చూసిన దాంట్లో 15వ అధ్యాయము, 1 కొరింథీ 15వ అధ్యాయము 21వ వచనం నుంచి. కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగినది. మనుషుని ద్వారా మరణం వచ్చును గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందిరో ఇప్పుడు చూసారండి, ఆదాములో ఎలాగైతే మనకు మరణం వచ్చిందో, చావు వచ్చిందో, ఎడబాటు వచ్చిందో, ఇదంతా ఏం చేశాడు దేవుడు? తీసేసి నిత్యజీవం ఇచ్చి బ్రతికిచ్చాడు. బ్రతుకు అనేది మనకి దేవుడు ఇచ్చాడు. తర్వాత వచనం.
ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుతుంది. మనకు కూడా గొప్ప నిరీక్షణ ఏంటంటే అందరూ కూడా వరుసలోని ఎవరి వరుసలోని వాళ్ళు బతికించబడతారు ఆయన వచ్చినప్పుడు. ప్రథమ ఫలంగా ఫస్ట్ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన పాపాలన్నీ ఆయన మీద వేసుకుని సిలువలో మరణించి 3 రోజులు సమాధి చేయబడి మళ్ళీ తిరిగి లేచి భూమి మీద ఆయన సాక్షిగా మళ్ళీ ఆయన శిష్యులుగా ఉన్న వాళ్ళకి అనేకులు కనిపించి ఇక్కడ 40 రోజులు వాళ్ళకి అందరికీ కూడా ఆయనకి ఆయన చూపించుకుని నిజంగా ఆయన లేచాడని చూపించుకున్న తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు అక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఆయన వచ్చినప్పుడు ఇక్కడ చనిపోతే ఈ లోకంలో చనిపోయిన తర్వాత అయితే చనిపోయిన వ్యక్తులు వీళ్ళందరికంటే మొట్టమొదట లేచిన వ్యక్తిగా యేసుప్రభువు వారు ప్రథమ ఫలంగా పరలోక రాజ్యానికి వెళ్ళాడు. చనిపోయి తిరిగి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు. మనం కూడా ఇప్పుడు మనకు నిరీక్షణ ఏంటంటే ఆయనలో నమ్ముకోవడం వల్ల మనం కూడా చనిపోయినా మళ్ళీ తిరిగి లేచి యేసుక్రీస్తులో తిరిగి లేచారా? చనిపోయారు ఆయన? చనిపోయారు. మళ్ళీ తిరిగి లేచారా? లేచారు. ఎక్కడికి వెళ్ళారు? పరలోకం వెళ్ళారు. సేమ్ ప్రాసెస్ మనదే. మనం చనిపోతాం, మనం తిరిగి లేస్తాం, మనం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. ఈ మరణాన్ని అక్కడితో ఎండ చేస్తున్నాడు దేవుడు. ఏంటి మరణం? ఆదాముకి ఏదైతే ఫస్ట్ మరణం దేవునితో ఎడబాటు అనేది ఇచ్చాడు, ఈ ఎడబాటును తీసేశాడు మొత్తంగా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? పరలోకానికి వెళ్ళిపోతున్నాం. ఎంతకాలం ఉంటాం అక్కడ? నిత్యజీవం అంటాడు అక్కడ. రోమపత్రికలో ఫస్ట్ చూసుకున్నాం కదా, రోమపత్రిక 6:23లో చూసుకున్నాం. పాపం వల్ల వచ్చిన జీతం మరణము, అయితే దేవుడి కృపావరము ఇచ్చము జీవించే జీవం. అంటే దేవుడు ఇచ్చిన మన ఆత్మకి చావు అనేది లేదు. ఆయనతోనే యుగ యుగాలు తరతరాలు ఆయనతోనే ఉంటాం. ఇందులో ఒకటి ప్రశ్న ఏంటంటే ఈయన అంగీకరించకపోతే గనక ఆయన ఇచ్చిన గొప్ప ప్రణాళిక గిఫ్ట్ని ఉచితంగా ఇచ్చిన దాన్ని అంగీకరించకపోతే గనక వాళ్ళకి నరకం. అయితే వాళ్ళు దేవునికి దూరంగా ఉండిపోతారు కనుక వాళ్ళకి నిత్యజీవం ఉండదు. వాళ్ళు నిత్యము అగ్నికి లేకపోతే నరకానికి పాలైన వ్యక్తులుగా ఉంటారు. నరకం మన గురించి చేయలేదు, మనుషుల గురించి చేయలేదు. మనకంటే మనుషుల గురించి చేయలేదు. సాతానికి వాడు దూతలకి చేశాడు అసలు దేవుడు. దేవుని అంగీకరించకపోతే కనుక, అంటే అంగీకరించకుండా సాతాను కూడా ఫస్ట్ ఆదాము దగ్గర ఎలాగైతే వాళ్ళని ప్రభావాలకు ఏమంటుందని మోసపుచ్చి ఎలాగైతే చేసిందో అలా మోసపుచ్చేస్తుంటారు. కానీ దేవుడు కృప చూపించి ఆయన ఏర్పాటు చేసిన వాళ్ళందరినీ కూడా ఆయన కృప చూపించి నడిపిస్తుంటాడు. అయినా సరే నేను ఇలాగే వెళ్ళిపోతాను, నేను నమ్మను, నేను విశ్వసించను, ఉచితంగా వచ్చినా నాకు అక్కర్లేదు అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళకి మాత్రమే సాతాను పార్టీకి జాయిన్ అయిపోతారు. అందరికి వెళ్ళిపో అంటే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోతారు, దేవుడికి లోబడని వ్యక్తులుగా వెళ్ళిపోతారు, సృష్టికర్తకి దూరంగా వెళ్ళిపోతున్నారు. కనుక వెంటనే వాళ్ళకి మరణం అనేది వాళ్ళకి ఉండిపోతాయి. మనకి మాత్రం దేవుని అంగీకరించిన వాళ్ళకి మాత్రం మరణం అనేది లేదు. ఇది నిత్య జీవం. డౌట్స్ అని చెప్పండి. ఇప్పటివరకు మనం దాంట్లో డౌట్స్ ఏముంటే చెప్పచ్చు. ఏమన్నా అడగచ్చు. క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఫస్ట్ నుంచి. అందుకనే మొట్టమొదటి నుంచి కూడా టోటల్ చెప్పుకొచ్చాను. నేను ఒకే క్లాస్లో అవ్వాలని అంటాను. మన స్వభావం ఎక్కడి నుంచి పాడవుతుంది? బాల్యం నుంచి పాడవుతుంది. తర్వాత మనం ముందు క్లాస్లో కూడా చెప్పుకున్నాం, మన మనస్థితి తీతు పత్రిక 1:15 ఉంటుంది. తీతు 1:15. పవిత్రులకు అన్నీ పవిత్రములే, కానీ అపవిత్రులకును అవిశ్వాసులకును ఏది పవిత్రమైనది కాదు. వారి మనస్సును వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నది. చూడండి, మనస్సుని అపవిత్రపరిచేసుకుంటున్నారు కొంతమంది. అపవిత్రపరిచేసుకుని దేవునికి దూరంగానే ఉండిపోతుంది. ఇర్మియా గ్రంథంలో కూడా
17 అధ్యాయం 9వ వచనంలో అక్కడ ఉన్న మాట హృదయం గురించి చెప్తున్నమాట. 17 అధ్యాయము 9వ వచనం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. వ్యాధి కలది హృదయం. దాన్ని గ్రహించేవాడు ఎవడు అంటే ఈ క్రియలు ఈ మనం చూస్తున్నాం కదా, ఇందులో వచ్చేస్తాయి అన్నీ. హృదయం, మన ఆలోచనలు, మన తలంపులు ఇవన్నీ కూడా చెడగొట్టేసుకుంటున్నాం. వాల్యూమ్ నుంచే చెడ్డదంటున్నాడు దేవుడు. ఎఫెసీ పత్రికలో కూడా మన అపరాధాల చేతను పాపముల చేతను మనం చచ్చిన వారే ఉన్నప్పుడు క్రీస్తులో మనల్ని బ్రతికించాడు. 2వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18లో కూడా ఒకసారి చూడండి, అక్కడ 4:18. వారైతే అంధకారమైన మనస్సు గలవారే తమ హృదయ కాఠిన్యం వలన తమలో ఉన్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారు. ఎందుకు దేవుని దగ్గరికి రాలేకపోతారంటే లోపల అజ్ఞానం ఉంచేసుకుంటున్నారు. దేవుడు ఎంత చెప్తున్నా సరే, ఆయనే సృష్టికర్తని చూపిస్తున్నా సరే, దేవునికి విధేయత చూపించి చెప్తున్నా సరే, మనసంతా పాడు చేసుకుని అజ్ఞానంతోనే ఉండిపోయి దేవునికి, ఆయన వెలుగు దగ్గరికి రావట్లేదట. కీర్తన 51వ అధ్యాయంలో 5వ వచనంలో దావీదు అంటాడు, నేను ఆ పాప స్వభావం గురించి చెబుతూ, నేను పాపంలో పుట్టాను, పాపంలో నా తల్లి నన్ను గర్భం ధరించింది అన్న మాట చెప్తూ, అంటే గర్భంలో నుంచి కూడా పాప స్వభావం ఉన్నది అన్న మాట అక్కడ మనకు పాయింట్ తీసుకోవచ్చు. ఇప్పుడు అలా ఉండబట్టే, స్వభావం చెడిపోబట్టే మళ్ళీ ఎవ్వరూ కూడా ఆ స్వభావంతో ఉండిపోకూడదని, అలా వదిలేయకూడదని యేసుక్రీస్తు ప్రభువు వచ్చారు ఈ లోకాన్ని మళ్ళీ రక్షించడానికి. ఇప్పుడు ఆయన చేసిన మంచి పనే కదా. అలా వదిలేస్తే ఏమైపోదాం మనం? పాపంలో ఉండి ఇక్కడే కొట్టుబెట్టులాడుతూ రకరకాల వాటికి బానిసలు అయిపోతూ నిత్య నరకానికి వెళ్ళిపోయేవారుగా అయిపోతుంది. కానీ దేవుడు తన ఉచితమైన కృప చేత మనకి సహాయం చేస్తూ మనల్ని నడిపించుకుంటూ వచ్చాడు. డౌట్స్ ఉంటే అని చెప్పచ్చు, లేదంటే వేరే సబ్జెక్ట్ కావచ్చు. క్రీస్తు ఆయన సంఘం అన్న సబ్జెక్ట్గా కావచ్చు. ఓకేనా? మానవుడు ఎవరి స్వరూపం? దేవుని స్వరూపం. ఎలా పాపయ్యాడు? అవిధేయత చూపించడం వల్ల మొట్టమొదటి మానవుడు పాపయ్యాడు. తర్వాత పాపం చేయడం వల్ల, అది కూడా అవిధేయతే. పాపం వలన వచ్చిన జీతము మరణం. థ్యాంక్ యూ వెరీ మచ్.